ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ బంధుకు సంఘీభావంగా మన హక్కులు మన రాజ్యాధికార దిశగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఐక్యమత్యంతో రాబో కాలంలో ఒక దిక్సూచిగా బీసీలు చైతన్యం కావాలని ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు। ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు మంగా వెంకటేష్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు చెట్ల జంగయ్య, నల్లమోని భిక్షపతి, జనరల్ సెక్రటరీ పూజారి మల్లేష్ ముదిరాజ్, సెక్రటరీ రమేష్, గౌరవ సభ్యులు పెట్టెల అంజయ్య, యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్, యువత ఉపాధ్యక్షులు మంగా అశోక్ ముదిరాజ్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయము। ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు బీసీలని గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా ఓట్లు మనతో వేయించుకుంటారు, బీసీలతోటి సీట్లు మాత్రం వాళ్ళు గుంజుకుంటారు। కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2,50,00,000 మంది ఉన్న బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఇంకా వెనుకబాటుతనమే అణచివేతకే గురివైతురు। కాబట్టి వాళ్ళ హక్కులను వాళ్ళ రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా అడుగులు వేసిన రోజే ఈరోజు సూర్యుడు ఉదయిస్తుందంటే అది ఆ కిరణాలు ఈరోజు బీసీ చైతన్యం కోసం ఈరోజు బీసీ బంధును పెట్టి మూకుమ్మడిగా అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలు ఈరోజు ఈ బంధుకు పిలుపునిచ్చి విజయవంతంగా చేసినందుకు ఈరోజు షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం తరఫున మా అధ్యక్షులు మంగా వెంకటేశ్వర గారు, ఇక్కడికి విచ్చేసిన చెట్ల జంగన్న గారికి మరియు పెద్దలందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ ఉద్యమము ఈ రోజుతోటే కాకుండా రాబోయే కాలంలో కూడా మన భవిష్యత్తు తరాలకు పునాది వేసే విధంగా ఉండాలని, రాబో కాలంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మన యొక్క చైతన్యంగా మనం ముందుకెళ్లిన రోజే మన హక్కులు మనం సాధించుకుంటాం। కాబట్టి ఈరోజు బీసీ బంధుని ప్రశాంతంగా అందరూ నిర్వహించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ ఓన్లీ మన హక్కులను సాధించుకోవాలి। ఈరోజు ఈ ప్రభుత్వంలో 42% రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వంలో ఈరోజు నాయకులను నేను ఒకటే ప్రశ్నిస్తున్నా। ఈరోజు అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ బిల్లు పాస్ చేసినట్టే ఈరోజు బీసీల యొక్క తలరాతలు మారాలంటే ఈరోజు కేంద్రం కూడా మొండి వైఖరి వహిస్తుంది। కాబట్టి నేను హెచ్చరిస్తున్నా, ఎందుకంటే అందరి నాయకులను హెచ్చరిస్తున్నా, మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా। ఎందుకంటే బీసీ మంత్రులు ఎక్కడ పోయిర్రు? ఈరోజు మనం అందరం అనుకుంటే ఈరోజు 2,50,00,000 ఉన్న బీసీలు రోడ్డు పైకి ఒక్కసారి వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో త్వరలో అందరికి చూపిస్తాము। కాబట్టి ఇక్కడైనా బీసీ యొక్క రాజ్యాధికారము వారి హక్కులను కాలరాసిన మాత్రం ఖబర్దారుగా చెప్తున్నాము। ఖచ్చితంగా ఈరోజు మా హక్కులను మేము సాధించుకునే దిశగా బీసీలు, బీసీ సంఘాలు అందరు నాయకులు ఒక్కటై ఈరోజు పోరాడిన రోజే, ఏదైనా ఒకరితోటి కాదు కాబట్టి కలిసిమెలిసిగా మూకుమ్మడిగా పోరాడిన రోజే ఏదైనా విజయం సాధిస్తాం। కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే మా హక్కులు